అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, మనందరి జీవితంలో కూడా దేవుడు మేలు కలగటానికై ఎన్నో పరిస్థితులు మన జీవితంలో తీసుకొస్తూ ఉంటారు. సమస్తము కూడా సమకూడి జరుగుతున్నాయనే మాట మనం రోమపత్రికలో మనం విన్నాం. అయితే మనం ఉండే ఆలోచనను బట్టి, లేదా మన యొక్క ఆలోచన విధానం బట్టి, లేదా మన ప్రవర్తన బట్టి, మన వ్యక్తిత్వాన్ని బట్టి, మనం నడుచుకుంటున్నటువంటి పరిస్థితులను బట్టి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఆ బహుమానాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే, సామెతల గ్రంథంలో ఒక వచనాన్ని మనం చదువుకుందాం, మనకి స్పష్టత వస్తుంది. సామెతల గ్రంథం మనం చూస్తే 10వ అధ్యాయంలో, సామెతల గ్రంథము 10వ అధ్యాయంలో 28 నుంచి మనం చూద్దాం. 28 నుంచి మనం చూస్తే, నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. మీరు చూస్తే 29వ వచనంలో, యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము, పాపము చేయువారికి అది నాశనకరము. నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు, భక్తిహీనులు దేశములో నివసింపరు. చూసారా, నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును, మూర్ఖుల మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. మూర్ఖపు మాటలు పలుకున నాలుక పెరికివేయబడును. కాబట్టి మీరు ఆలోచించినట్లయితేనండి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి యథార్థవంతులకి ఎలా మారిపోతాయంటే ఆశ్రయదుర్గంగా మారిపోతాయి. పాపం చేసేవారికి ఎలా మారిపోతాయంటే అవి నాశనం చేసే విధంగా మారిపోతూ ఉంటాయి. అంటే దేవుడు తీసుకొచ్చే ప్రతి ఇవి కూడా, దేవుడు అనుగ్రహించే ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కూడా మన యొక్క ప్రవర్తనను బట్టి అది ఎలా మారిపోతుందంటే అది మంచిగా లేదంటే చెడుగానే ఉండిపోతుందండి. ఉదాహరణకి మీకు క్లియర్గా చెప్పాలంటే, సౌలు, దావీదు, గొలియాతు, ఈ సీన్ మనం ఆలోచిద్దామండి. ఈ పరిస్థితిని మనం ఆలోచిద్దాం. గొలియాతు వచ్చి మరి ఇశ్రాయేలీల వారిని బెదిరిస్తున్నటువంటి పరిస్థితుల్లో, ఇశ్రాయేలీల వారిని భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఒకటే సందర్భం అండి. కానీ ఆ సందర్భం సౌలు గారి జీవితంలో ఎలా మారిపోయింది అంటే విషపు చూపు నిలిపి విశ్వాసంలో నుంచి తగ్గిపోయే విధంగా మారిపోయింది. అదే సందర్భం దావీదు గారి జీవితంలో ఎలా మారిపోయింది ఎంతకనగానే, చూసారా, దేశంలో గొప్ప స్థితిలోకి వెళ్ళే పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి దావీదు గారు రాజుగా మారటానికి ఒక బలమైనటువంటి సాహసం చేసే ఒక వేదికగా ఆ పరిస్థితి మారిపోయింది, ఆశ్చర్యదుర్గంగా మారిపోయింది. కానీ అదే పరిస్థితిలో సౌలు గారి జీవితం ఎలా మారిపోయింది అని మనం చూసాం కనుక నాశనానికి దారి తీసింది. ఆనాటి నుండి, ఆ పరిస్థితి జరిగిన తర్వాత నుండి మరి స్త్రీలు కొనినటువంటి ఆ పాటలలో మరి సౌలు గారు ఇబ్బంది పడిపోయి దావీదు గారి మీద మత్సరంతో, అసూయతోటి విషపు చూపు చూడటం ప్రారంభించారు. ఒకటే పరిస్థితి అండి. దానిని మనం చూసే విధానం, లేదంటే కనుక ఆ పరిస్థితుల్లో మన యొక్క ఆత్మీయత జీవితాన్ని బట్టి ఆ పరిస్థితి మనకి విషంగా మారుతుందా, విశ్వాసంలో బలపడటానికి మారుతుందా అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి పరిస్థితుల్లో కూడా మనం ఆలోచించాల్సింది, ఏదో జరిగిపోతుందని, ఎవరో ఏదో అంటున్నారని కాకుండా ఎల్లప్పుడూ కూడా ఆ పరిస్థితుల్లో మనం దేవుని చిత్తానికి అనుకూలంగా ఉన్నామా లేదా ఎదురైనటువంటి ఆ పరిస్థితిని మరి దేవుని నామానికి మహిమకరంగా మనం మార్చగలగడానికి ధైర్యవంతులుగా మనం ముందుకు వెళ్తున్నామా లేదని మనం ఆలోచించుకోవాలి. దావీదులా ఉండాలనుకుంటున్నారా, సౌలులా ఉండాలనుకుంటున్నారా, మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరూ తలలో ఉంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ తండ్రి, ఈ డివోషన్స్ ద్వారా మా తండ్రి మాట్లాడుతూ మీ చిత్త ప్రకారంగా తండ్రి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకున్నాం తండ్రి. మీ యొక్క ఆలోచన చొప్పున నడిపించండి, బలపరచండి తండ్రి. మీ చిత్తమైతే మరొకసారి తండ్రి మేమందరం మాట్లాడుకునే ధన్యతను అనుగ్రహించండి తండ్రి. ఈ డివోషన్స్ తండ్రి చూసి వారు బలపడటం మాత్రమే కాకుండా తండ్రి, అనేక మందికి ఎంతమంది షేర్ చేస్తున్న బిడ్డలను కూడా మా తండ్రి మీ చిత్త ప్రకారం జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, ఈ పరిచర్యలో పాలిభాగస్తులవుతున్నటువంటి ప్రతి వ్యక్తిని తండ్రి మీ చిత్త ప్రకారంగా దీవించండి తండ్రి. వారి కుటుంబాలలో ప్రభువా ఎటువంటి ఆర్థిక, ఆరోగ్య, మానసికమైన సమస్యలు మా తండ్రి తలెత్తకుండా మీ చిత్త ప్రకారంగా తండ్రి ఆత్మీయతలో బలపడుతూ మీ కృపలో ప్రభువా వర్ధులతో ముందుకు సాగే ధన్యతను అనుగ్రహించండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ మీ చిత్త ప్రకారంగా జరిగించమని మరొకసారి వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.